పాలిట్ బ్యూరో సభ్యుడు మాట్లాడుకుంటా తెలంగాణ పదానికి ఆ డిక్షనరీలో అర్థం లేదు అంటాడు. అదే వేదిక మీద సేమ్ వేదిక మీద మళ్ళా మాట్లాడుకుంటా లోకేష్ ఏం చెప్తారంటే మా పార్టీని అండమాన్ తెలంగాణలో విస్తరిస్తామని చెప్పుడు ఒకటి. దాంతో పాటు మీ అయ్యా జాగీరా అని చెప్పని ఒక సినిమా ఆర్టిస్ట్ ఓ కిరాయికి ఎగిరేటోడు ఏది పడితే అది మాట్లాడేటోడు ఆయన ఒకటి మాట్లాడిన తెలంగాణ మొత్తం తిరుగుతా అన్నట్టుగా. తర్వాత తెలంగాణ అంటేనే అదొక విద్రోహ శక్తులు, తెలంగాణ అంటే ఉగ్రవాదులు అనే పదం వాడి కూడా ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం కన్నా ప్రమాదం అని చెప్పని అనే పదాలు కాడికెళ్ళి ఈ ఉచ్చరించిన క్రమంలో వస్తున్నటువంటిది ఇక్కడ విగ్రహాల పైన చర్చ వస్తున్న నేపథ్యంలో దీంట్లో నాకు బాగా గుర్తుకు ముచ్చరత్నారాయణ గారు 54లో ఒక పాటలో ఒక చరణం చెప్తారు. ఎందుకు మనము వాళ్ళు కలవద్దు అని చెప్పేటందుకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కలపాలి అనే టైంలో వచ్చినప్పుడు చర్చల ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే పండుగని మనల పిండినారే వారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు ఆనాడు మాతృభాష అగుపించలేదేమి ముక్కోటి బల్గమని తొక్కడన లేదేమి అని. ముక్కోటి బల్గమని మోసగిస్తారు, మాతృభాష ఒకటంటూ మాయ చేస్తారు, స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు, నక్క జిత్తుల నమ్మి చిక్కకోయి వాళ్ళలోన అని చెప్పాడు. నేను చెప్పేది 1954లా ఇయ్యాలటి వరకు కూడా వాళ్ళు అప్పుడు ఎట్లయితే ఇండ్ల కిరాయిలు పెంచి మనలు వచ్చిందని చెప్పి దోపిడీ చేసుకుంటేందుకు ఎట్లయితే అక్కడ ఉన్న వాళ్ళు అప్పటికే ఇండ్లు బంగళాలు కట్టుకున్నటువంటి వాళ్ళు, డూప్లెక్స్ బంగళాలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎట్లయితే దోపిడీ తెలంగాణ ప్రజలు నిజాం ఇక్కడ సైన్యం గ్రామాల మీద విరుచుకుపడ్డ టైంలో ఆపదలలో పోయిన వాళ్ళకు ఇటువంటి అనుభవాలు జరిగినాయి అని చెప్పి ఈ అనుభవాల వల్ల మనస్తత్వం అట్లుంటది. అందుకనే నీకు నెహ్రూ కూడా ఏక మాసూము లడికి అన్నాడు చెప్పేటప్పుడు తెలంగాణ ప్రజలను ఒక అమాయకపు ఆడపిల్ల అని అన్నాడు. వాళ్ళేమో నట్కడు తుంటరి మోగోడు అని చెప్పని ఆంధ్రోళన కంపేర్ చేసిండ్రు. అంటే ఒక ముచ్చరత్నారాయణ గారు కాదు, నెహ్రూ కూడా ఆ టైంలో అవగాహన ఉండే కదా. సో అట్లా వీళ్ళు ఎప్పటికైనా కానీ తెలంగాణ ప్రజలను చిన్న చూపే చూస్తారు. వీళ్ళు ఇక్కడికి వచ్చే వనరుల దోపిడీ చేసేందుకు మాత్రమే వచ్చింది తప్ప ఇక్కడ కలివిడిగా కలిసి ఉండాలి తెలుగు ప్రజలనే అనే భావనతో వీళ్ళు వచ్చిన వాళ్ళు కాదు అనేది స్పష్టం. అందుకనే ఇప్పుడు మాట్లాడే క్రమంలో కూడా ఒక చిన్న పదాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతారు. ఇప్పుడు ఇప్పుడు విగ్రహాలు ఎప్పుడైతే పెట్టుడు స్టార్ట్ అయిందో వాళ్ళు ఏమైందంటే ఆధిపత్యం వచ్చేసింది, మా చేతుల్లో ఉన్నది కదా అనేది. నేను మన పదం వాడిన ఈజ్ ఎ లాయల్ బ్రోకర్ అని చెప్పాను. ఇది రేవంత్ రెడ్డి ఈజ్ ఏ లాయల్ బ్రోకర్ అని చెప్పాను. ఓకే, ఆయన రూపంలో ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు ఉన్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా ఒకటే అనే లెక్కలు వచ్చేసేసిన వాళ్ళు. లాస్ట్ 10 ఏళ్ళలో కూడా తెలంగాణ పెద్ద ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులకు ఆ కాలంలో అవమానం జరిగింది, 10 ఏళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా జరుగుతున్నది. కనీసం ఒక మినిమం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంత స్వేచ్ఛ గురించి, విముక్తి గురించి కొట్లాడినటువంటి వాళ్ళు, తెలంగాణ ప్రాంత ప్రజల వాయిస్ ఉన్నటువంటి వాళ్ళు కనీసం చచ్చిపోయినప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడున్న ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ పెద్దలో పోవాలనేది ఒక ఆకాంక్ష ఉంటుందా ఉండదా? నువ్వు కొండా లక్ష్మణ్ బాపూజీ చచ్చిపోతే పోకపోతివి, ఓకే, కేశవరావు జాదవ్ సార్ చచ్చిపోతే పోకపోతివి, రఘువీర్ రావు గారు పెద్ద జర్నలిస్ట్ చచ్చిపోతే పోకపోతుంది. కానీ రామోజీరావు చచ్చిపోతే నీ కుటుంబం మొత్తం పోయి ఆడుంటది. లక్షనాగర్లతో దున్నుతానే రామోజీరావు 3 చెర్లను కబ్జా చేసిన రామోజీరావు చచ్చిపోయినప్పుడు నువ్వు పోతావు. నువ్వు వాడి బొంగమే తప్పులు పడతలేవు, నువ్వు దున్నలేదు, పోయి కాంప్రమైజ్ అను. కానీ రఘువీర్ రావు దగ్గరికి అయితే రావాలి కదా. మొట్టమొదటి తెలంగాణ పత్రిక నేను చెప్తాను మొట్టమొదటి తెలంగాణ పత్రిక పెట్టినటువంటి జై తెలంగాణ పత్రిక ఎడిటరు, సంపాదకుడు, పబ్లిషరు అన్ని తననే అయి ఉండి నడిపినటువంటి ముచ్చర్ల సత్యనారాయణ గారు చచ్చిపోతే నువ్వు రావు, నేను కేసీఆర్ రాడు, కేటీఆర్ రాడు, హరీష్ రావు రాడు, ఆఖరికి మా వరంగల్ జిల్లాలో అంతకుముందు బాగా సుపరిచితుడైనటువంటి మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు అతను వస్తాడు. నువ్వు ఎవరిని గౌరవించిన ఆఖరికి ఈ రంగుల డ్రామాలు వేసుకుంటూ తిరిగే నువ్వు హరికృష్ణ అట్లాంటి మరి ముచ్చరత్నారాయణ గారు కూడా కృష్ణుడు పాత్రలు వేసిన ఆయనే, అప్పుడు మొదటి కృష్ణుడు ఆయన్నే. హరికృష్ణ చచ్చిపోతే పోతావు, హరికృష్ణ కొడుకు చచ్చిపోతే పోతావు. రామానాయుడు ఆయన పేరేంది, సురేష్ ప్రొడక్షన్స్ ఆయన రామానాయుడు చచ్చిపోతే నువ్వు పోతావు. హోంగార్డ్ లెక్క కట్టెపట్టుకొని నిలబడ్డట్టు. ఆఖరికి కృష్ణ భార్య విజయ నిర్మల చచ్చిపోతే కూడా నువ్వు పోయినావు కేసీఆర్. సో అప్పటి నుంచే వీళ్ళకి ఏంటంటే తెలంగాణ వచ్చినప్పుడు కొద్దిగా స్టార్టింగ్ లో వాళ్ళు కొంచెం భయంతో ఉండే. ఎప్పుడైతే పోయిన ప్రభుత్వం అంతా కాంట్రాక్టర్లు వాళ్ళే కదా, మేఘా కృష్ణారెడ్డికి వెళ్ళి మాట్లాడితే దోపిడీ చేసిన వాళ్ళు మొత్తం వాళ్ళే. ఇవాళ అందుకనే వాళ్ళే ధైర్యంగా చెప్తారు కదా, కాంట్రాక్టర్లు ఓడున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటోడు చెప్తున్నాడు కదా. వాడు చెప్తున్నాడు కాంట్రాక్ట్ లో మా వాళ్ళే కదా అని. సో నువ్వు ఇక్కడ కాంట్రాక్టర్లు కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసిన పాపన వాళ్ళే కదా. సో అప్పుడు జరిగింది. ఇప్పుడు రేవంత్ వచ్చిన తర్వాత ఇంకా మితిమీరినాక ఇప్పుడు వాళ్ళకు కూడా అట్లా మాట్లాడేటోళ్ళకు కూడా ఒక చిన్న సినిమా గురించి ఒక కామెంట్ అంటే, నువ్వు తెలంగాణలో మేధావులను తిడితివి, అమ్మలు, అయ్యలు, భార్యలు, బిడ్డలు,
ఆ చెల్లెన్లు అందరిని వరుసపెట్టి తిట్టారు మొత్తం తెలంగాణ పేరు చెప్పి. అప్పుడు నిజామోనికి బానిసలు అన్నావు, ఇప్పుడు మన అమ్మాయిలు నిజామోల దగ్గర పడక షేర్ చేసిరని అని మెసేజ్లు ఇచ్చినాక కూడా ఒక యాక్షన్ తీసుకోలేదు కదా. అందుకే బ్రోకర్ అని చెప్తున్నా నేను రేవంత్ రెడ్డిని, కడుపు గాలి మాట్లాడుతున్నా. ఇక్కడున్న ప్రతి ఒక్క తల్లిని తిట్టిపిచ్చిండు కదా, ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నాడా? ఇప్పటిదాకా కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోలేదు కదా. సో వాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇక ఎవడేం చేయలేడు మనని నోటికి ఎంతో సంతా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకాడికి నేపథ్యం అది నువ్వు అక్కడి నుంచి వస్తున్నది కదా. కానీ ఇదంతా వీళ్ళ మనస్తత్వం మొత్తం ఇట్లనే ఉంటుందని చెప్పని మొదలే చెప్పారు ముచ్చరత్న గారు అసలు చెప్పారు. కానీ వచ్చిన తర్వాత జరిగింది ఏంది, ఇదంతా కంట్రోల్ కావాలి కదా. కంట్రోల్ కాకుంటున్నందుకు ఆధిపత్యం వాళ్ళ చేతుల్లోనే ఉండే రీతిగా మాట్లాడి లాస్ట్కి ఎట్లా మాట్లాడి అంటాడు వాడు మహేందర్ అనేటోడు మాట్లాడింది కదా, మీ దగ్గర అన్ని ఉన్నాయా అని. నేను చెప్తున్నా నిజంగా నన్ను పెట్టిరు, నా సొంటోని పెట్టిరు, లేకపోతే నీ అసొంటోని పెట్టిరు. ఒక 10 రోజులు హోమ్ మినిస్ట్రీ ఇచ్చి గవర్నమెంట్లో కనుక కూర్చోబెడితే ఒక్కొక్కడు ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్స్ వీడు ఎవడెవడైతే మా ఆస్తులు కొనుక్కుంటారా అని అంటోడు ఉన్నాడు కదా, వాడు ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడుతున్నాడో, ఏ బిజినెస్ మ్యాన్లను మాట్లాడుతున్నారో, వాళ్ళు చేసినటువంటి ఇల్లీగల్ దందాలు తెలంగాణను ఎట్లా దోపిడీ చేసినరో వాళ్ళందరి కనుక తీస్తే, ఈవెన్ పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరి కూడా వాళ్ళ కబ్జాలు, వాళ్ళు బ్యాంకులను ఎట్లా ముంచిండ్రు. మీరు జూబ్లీ హిల్స్ అటు పోతే ఒక వాసన వస్తుందని చెప్తారు, అది ఆ సినిమా వాసన, ఇంకో కులం వాసన అని చెప్తారు కదా. వాళ్ళని చూసుకునే వీళ్ళందరూ మురిసేది మొత్తం వీళ్ళు చేసిన ప్రతి రియల్ ఎస్టేట్ దందాలలో స్కామ్లు ఉన్నాయి. ఆఖరికి ఇప్పుడు అంజిరెడ్డి అంటే ఆయన ఉన్నాడు కదా, ల్యాబ్స్ ఆయన అంతకుముందు రెడ్డి ల్యాబ్స్ ఆయనే, అంతకుముందు ఆ రెడ్డి ల్యాబ్స్ ఆయనే గవర్నమెంట్ దాంట్లో పనిచేసేది. ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అండ్ డ్రగ్స్ కంపెనీలో పనిచేసి అందులోకెళ్ళి ఫార్ములాలను ఎత్తుకొచ్చి బయటకు వచ్చి ఇండస్ట్రీ పెట్టింది అనేది పెద్ద అందరికి తెలిసిన విషయం కదా. హెట్రోల సంగతి ఏంటిది, పెనుగొండలో 2 సార్లు ఎమ్మెల్యే ఆయనే, అటువంటి హిందూపూర్లో ఎలెక్ట్ అయినాడు. వచ్చి అలా తెలంగాణ చెరువులలో మొత్తం విషం పారిస్తున్నారు కదా వీళ్ళంతా. వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంటు మెంబర్షిప్ ఇస్తారు, రెడ్డి హ్యాండ్ గారు 140 కోట్ల రూపాయల బ్యాక్ మనీ దొరుకుతుంది వాళ్ళకు. స్కూటర్ల మీద తిరిగిన వాళ్ళు పెద్ద పెద్ద పత్రికలకు యజమానులు అయినరు, డ్రైవర్లుగా ఏంది గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి తిప్పే ఆటోల డ్రైవర్ల కాడికెళ్ళి పెద్ద పెద్ద మీడియా ఛానల్ పెట్టిరు కదా. ఎట్లా పెట్టిరు మీరంతా? ఇల్లీగల్ దందాలు చేసి ఇక్కడున్న పాలిటీషియన్స్ తో కొల్లుడయ్యి చేసి వాళ్ళు దందాలు చేసి పైసలు సంపాదించుకొని వేలు లక్షల కోట్లకు ఎదిగినరు. అవి మా భూములు, అవి మా తెలంగాణ భూములు. ఇప్పుడు మనం మొన్న కోడి చెరువు తీసినాం కదా, కోడి చెరువు ఇల్లీగల్ కదా, మా ఆస్తులు ఎక్కడి రావి మాయి, నువ్వు తీసుకొచ్చి అలా సరెండర్ చేయాలి. 26 ఎకరాలు మొత్తం మెజారిటీ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది కదా. సో అందుకని ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక సైకలాజికల్ గా మేము అప్పర్ హ్యాండ్ ఉన్నాము, మనం ఇంత ఇక్కడ నుంచి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కానీ మాట్లాడేటోళ్ళని మూసిలో దొక్కుతా అని కూడా విగ్రహాలు పెడుతున్నాడు కదా ఇక్కడ ఉన్న పెద్ద మనిషి. మొన్న మైత్రివనంలో పెట్టింది కదా,